దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు. దేవుని నామంలో దేవుని మాటలు ఎందాం కాసేపు. దేవుడు న్యాయాధిపతులు వెళ్ళినప్పుడు న్యాయాధిపతులు వెళ్ళిన సమయంలో దేశంలో కరువు వచ్చింది. దేశంలో కరువు వచ్చేటప్పటికి ఈ బెత్లెహేములో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ భార్య బిడ్డలను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళాడు. కాపురంటాకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆయన పేరు ఎలీమెలెకు. వెళ్ళి కాపురం ఉన్నారు. కాపురం ఉన్న తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. చనిపోతే ఇక ఈ నయోమి అంటతో అయిపోయింది. సరేలే పిల్లలు ఉన్నారు కదా అని ఆవిడ ధైర్యంగా ఉంది. ధైర్యంగా ఉంటే వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నాక వీళ్ళు పెళ్లి చేసుకున్నారన్నమాట. మోయాబీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు. ఈ బిడ్డలు ఇద్దరు కొడుకులు మోయాబీ దేశంలో ఈ ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసింది. ఆ ఇద్దరు కొడుకులు పెళ్లి చేస్తే పెద్దవాడి పేరేమో రూతు, చిన్నవాడి పేరేమో వివాప. అయ్యేప్పటికీ వెళ్ళేసారన్నమాట. కొన్నాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు కూడా చనిపోయారు. చనిపోయేప్పటికి ఈ నయోమి అంటది, యెహోవా నాకు అన్యాయం చేశాడంట. యెహోవా అన్యాయం చేశాడంట. బెత్లెహేం దేశం నుండి బెత్లెహేం ఊరి నుంచి వచ్చింది. బెత్లెహేం అంటే రొట్టెలు ఇల్లు, సంపద ఉంటుంది. ఏదో ఒకసారి ఏదో కరువు వచ్చింది అనుకో, ఎప్పుడు అట్లాగే ఉంటుందా? వీళ్ళు ఏదో సంపాదించుకోవాలని మోయాబు దేశానికి వెళ్ళారన్నమాట. మోయాబు దేశానికి వెళితే ఇట్లా జరిగింది. అలాగే మనం ఇప్పుడట్టుగా ఏదో సంపాదించేద్దాం, ఏదో చేసేద్దాం, ఏదో కూడగట్టేద్దాం అనుకుంటారు. మనం అనుకున్న ఏమి నెరవేరం. దేవుడి చిత్తమే మనలో నెరవేరుతుంది. దేవుడి చిత్తం మనలో ఏమైందో అదే నెరవేరుతుంది. మనం అనుకున్నది ఏమి నెరవేరదు. అందుకే దేవుణ్ణి అంటుపట్టుకుని మనం ఉండాలి. దేవుణ్ణి అంటుపట్టుకుని ఉన్నాం అనుకో, దేవుని కనపరుచుకున్నాం అనుకో, మనకేం కావాలో తండ్రికి, దేవుడు మన తండ్రి ఆయనకి తెలుసు ఎప్పుడేం కావాలో అది ఇస్తాడనమాట. అంతేగాని వీళ్ళేదో సంపాదించేదామని బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ముగ్గురు చనిపోయారు. తండ్రి చనిపోయాడు, కుమారులు ఇద్దరు చనిపోయారు. చనిపోతే నయోమి ఆడితే, ఇక నేను బెత్లెహేంకి వెళ్ళిపోతాను. నేను మీ ఇద్దరు ఒక పని చేయండి, మీ పుట్టినకి వెళ్ళిపోయి అక్కడ మీకు నచ్చిన వల్ల చేసుకుని ఉండండి సంతోషంగా అని అంటది. యెహోవా దేవుడు నాకు అన్యాయం చేశాడంటది. అన్యాయం చేశాడంట. దేవుడు అన్యాయం ఎప్పుడు చేయడు. మనమే దేవుడికి అన్యాయం చేస్తాడు, కానీ దేవుడు మనకు అన్యాయం చేయడు. అన్యాయం చేస్తాం తెలియదు దేవుడికి. ఆయనకి ప్రేమిత్వమే తెలుసు, కానీ ద్వేషిస్తాం, అన్యాయం చేస్తాం అవి ఏమి తెలియదు ఆయనకి, దేవుడికి. మన లోకాన్ని ఎంతగానో ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడన్నమాట. యేసుక్రీస్తు ప్రభువులాగా వచ్చాడు. మనల్ని ఎంతగానో ప్రేమించి, లోకాన్ని ఎంతగానో ప్రేమించి మన మధ్య వచ్చాడన్నమాట. మన మధ్యకి వచ్చి మళ్ళీ మన అపరాధాలకు నిమిత్తం ఆయన చిలువలో బలయ్యాడనమాట.
అంత గొప్ప దేవుడు, అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? చేయడు కదా. అది మనలో ఉండాలి. ఆశీర్వాదం వచ్చినప్పుడేమో అబ్బా దేవుడు గొప్ప దేవుడు, మనకు మంచి కార్యాలు చేస్తున్నాడు అని అనుకుంటాం. ఏదన్నా కొద్దిగా శోధన రాగానే ఏం దేవుడులే, ఏంటిలే దేవుడు నాకు అన్యాయం చేశాడు, అది చేశాడు, ఇచ్చేసాడు అంటాం. మనం అన్యాయం చేస్తాం. మనకు దేవుడికి తెలీదు, ప్రేమంత మట్టుకే తెలుసు. ప్రేమిస్తాడు, మన కొరకు ప్రాణం పెట్టే దేవుడు. అంతేగాని అన్యాయం చేస్తాం, మనకు శత్రువుగా మారతాం, ఇది ఉండదు. ఎందుకంటే ఈ అన్యాయం ఎలా జరిగింది? మన నిమిత్తమే జరుగుద్ది. మనలో మన క్రియలు చదిలేక మనం చేసే పనుల నిమిత్తం మనకి ఈ శోధనలు వస్తూ ఉంటాయి. అట్లాగే క్రైస్తవుడు అన్నవాడు ఆరితేరి మంచిగా అడిగేయాలి, ఆశ చూసి అడిగేయాలంటారు చూడు. అట్లాగే ఆశ చూసి మనం అడిగేయాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు మనకి ఏం కావాలో అది ఇస్తాడో, ఇవ్వకుండా ఉండడు. కానీ మనం ఈలోకి ఏంటో సంపాదించేద్దాం, ఆశ కూడా పెట్టేద్దాం, పిల్లలకి తగ్గి అయ్యి అని మనం ఏదో ప్రయాసపడతామన్నమాట. మన ప్రయాసం అంతా వ్యర్థం. దేవుడు చెబుతున్నాడు, ప్రయాసపడే భారం మోస్తున్న సమస్త జిల్లారా, ప్రయాసపడే భారం మోస్తున్న సమస్త జిల్లారా నా భర్తకు రాండి, నేను విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు దేవుడు. విశ్రాంతి కలగజేసే దేవుడే కానీ మనం శ్రమ పెట్టే దేవుడు కాదు, మనకి అపకారం చేసే దేవుడు కాదు. ఎందుకంటే అపకారం చేస్తాం దేవుడికి తెలీదు. ప్రేమిస్తూ మట్టుకే తెలుసు కానీ అపకారం చేస్తాం తెలీదు, ఉపకారం చేతమే తెలుసు. మన క్రియలు మనం ఏంటంటో ఒకసారి ఈ సంపాదిద్దాం, అక్కడికి వెళ్దాం, నా బలం ఉంది, నా శక్తి ఉంది, ఏదైనా చేస్తాను, ఏదైనా చేయగలను, శక్తి ఉంది, సంపాదిద్దాము అని అనుకుని ఆ ఊరు కాదు ఈ ఊరు, ఈ ఊరు కాదు ఆ ఊరు వెళ్తాం. వెళ్ళిన ప్రయాసపడదాం అంతా. దేవుడు చెబుతున్నాడు, నా యందుండి ప్రయాసపడితే నీకు ప్రతిఫలం ఉంటుంది. నా ఎందు లేకుండా ప్రయాసపడ్డావనుకో నీకు నువ్వు ఈ ప్రతిఫలం దక్కదు. నీ ప్రతిఫలం వచ్చినట్టు ఉంటుంది కానీ అది రాదు, అది ఉండదు, నిలవదు. అది వెళ్ళే సాటుకు వెళ్ళిపోద్ది. ఏ సారా కొట్టుకో, ఏ మందులు చాపుకో, ఏ హాస్పిటల్లో అట్లా వెళ్ళిపోద్దాం అన్నమాట. మనం పని చేస్తాం, పొద్దుమానం వస్తాం, వచ్చి అమ్ము నువ్వు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, బిల్లు వేసుకోవాలి, అవి వేసుకోవాలి అంటాం. ఇంకా ఎక్కువైతే హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్ వెళ్తే ఆ డాక్టర్ అక్కడ ఏం చేస్తాడో ఒక 500 బిల్లు వేస్తాడు. మనకు వచ్చిందంతా 200. ఈ 200 చూసుకుంటే 500 వెళ్ళి ఇంకెంత వెళ్ళి ఎక్స్ట్రా 200 పోని 300 ఎక్స్ట్రా వెళ్ళి. అట్లాగే దేవుడు అని ఉన్నామనుకో మన ప్రయాసం వ్యర్థం కాదు, మనం చేసిన పని వ్యర్థం కాదు, వ్యర్థం అబద్ధం. అవునవుడు దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉంటాడు మాట. మన అనాథులుగా విడిచే దేవుడు కాదు. ఆ దేవుడు మనకి అన్యాయం చేసే దేవుడు కాదు. మనం అన్యాయం చేస్తాం. ఏదైనా మందిరంకి వెళ్ళి ఏదైనా కార్యం జరిగినాక దేవుడు వద్దులే, ఏం వద్దులే అని మనం మానేసి దేవుని దూషిస్తామన్నమాట. ఈ దూషిత్వం ఆనాడే ఉంది. ఇశ్రాయేలు పిల్లలు అట్లాగే దూషించారంట. ఐగుప్తు దేశంలో బానిసత్తులుగా ఉంటే ఆ బానిసత్వంలో నుంచి మరపెట్టుకుంటే పోలే ఆలకించి వాళ్ళని విడుదల చేస్తే వాళ్ళు మళ్ళీ దేవుని చనుగుతాం. ఏదన్నా శ్రమ వచ్చేటప్పటికి చనుగుతాం, శ్రమ లేనప్పుడేమో పొగుడుతాం. అట్లాంటి వ్యవహారం మనుషులది, దేవుడికి కాదు. దేవుడు ఒకే రీతిగా కాలం మారినా మనుషులు మారినా దేవుడు మారే దేవుడు కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు.
గొప్ప దేవుడు. ఆ దేవుడు మనకి ఎప్పుడు అపకారం ఎప్పుడు చేయడు, ఉపకారమే చేస్తాడు. కానీ మనమే ఏంటంటో ఉద్రేకం వచ్చేసి అవి చేద్దాం, ఈ చేద్దాం, అవి సంపాదిద్దాం అని భూలోకంలో బాగుంటుంటాం అన్నమాట. భూలోకంలో బాగుంటే ఏముండదు, బాగుంటాం. భూలోకంలో బాగుకునేది ఒక జంతువు. ఆ జంతువు పేరేంటి? పంది. అది భూలోకమే చూసుకుంటుంది ఎప్పుడు, భూలోకాన్ని బాగుంటుంది ఎప్పుడు చూసుకుంటుంది. నా దగ్గర నేనున్నది రాజ్యం, ఇక రాజ్యం లేదనుకుంటుందంట. అట్లాగే ఈ కోసుకునేవాడు వచ్చి పట్టుకుని, యజమానుడు వచ్చి పట్టుకుని కాళ్ళు కట్టేసి కర్ర వేసి పైకి లేపుతాడు చూడు, అప్పుడు చూద్దంట, ఆకాశం వైపుకి చూద్దంట. ఆకాశం వైపుకి చూసి అప్పుడు అంటదంట, నేనున్నదే రాజ్యం అనుకున్నాను, నాకంటే పైన ఒక రాజ్యం ఉంది అనుకుంటుందంట. అని ఇప్పుడు తెలిసింది, చనిపోయే ముందు తెలిసింది దానికి. ఇప్పుడు లోకంలో ఉన్నా అని చెప్పి తెలవలా, చనిపోయే ముందు తెలిసింది. అట్లాగే మనం చనిపోయే ముందు కాదు, ఎప్పుడు నీ యవన కాలాన్ని నీ సృష్టికర్తనే స్వరం తెచ్చుకోమంటున్నాడు భక్తుడు. అలాగే మనం మన శక్తి ఉండగానే దేవుని వెంబడించాలి. శక్తి అంతా పోయినాక, ముసలి అయిపోయినాక ఏం చేస్తారు? అప్పుడు దేవుని నమ్ముకుంటారు. ఉద్యోగస్తులు అంటారు, ఉద్యోగం అంతా అయిపోయినాక రిటైర్ అయిపోతారు చూడు, అప్పుడు నమ్ముకుంటారు దేవుణ్ణి అంటారు. అని భూలోకాన్ని పంపుకుంటారు అన్నమాట. ఒక ఆయన ఉన్నాడంట, చెట్టు మీద ఉండి ఒక ఆయన ఎన్ని నాణ్యాలు వేస్తున్నాడంటే, ఎన్ని నాణ్యాలు వేస్తుంటే అతను ఆ నాణ్యాలు చూసి ఏరుకుంటున్నాడంట. కానీ ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూసుకుంటలేదంట. చూసుకోకుండా ఉంటుంటే ఈ నేస్తుంటే ఏరుకుంటున్నాడంట. ఏంటి పైకి చూడండి, ఎంతసేపు పైకి చూడండి, కింద చూపే కలిగి ఉంటాడండి అని ఒక పెద్ద రాజెత్తుకుని కొట్టాడంట, వేసాడంట. బుర్ర మంట వచ్చింది, తగిలి మంట పెట్టేటప్పటికి అబ్బా అని అప్పుడు పైకి చూశాడంట. అట్లాగే ఏదన్నా దెబ్బ తగిలితే కానీ మనం పైకి చూడం, దెబ్బ తగిలితే కానీ పైకి చూడమాట. ఈ భూలోకాన్ని ఏదో అయ్యి బాగుంటామన్నమాట. మనకు దెబ్బ ఎప్పుడైతే అది తగిలిందో అప్పుడు పైకి చూస్తాం. బైబిల్లో ఆకరణ ఉందో ఆవిడట్టుగా శ్రమ వచ్చినప్పుడు పైకి చూసిందన్నమాట, అంతవరకే చూడాల. అట్లాంటి జీవితం మనం ఉండకూడదు. దేవుణ్ణి యవన కాలాన్ని నమ్ముకుని బాప్టిజం తీసుకొని రక్షణ పొందుకోవాలి. అలాంటి జీవితం జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.